హలో గాయ్స్, ఇవాళ చేసిన ముచ్చట ఏంటంటే మన ఇంట్లో ఏంటంటే కన్య పూజ అంటారు అన్నమాట. మన ఇంట్లో పాప ఉంది కదా, మా పాప. సో ఆమె గురించి అని చెప్పి కన్య పూజ చేశారంట. అంటే చేశారంట, నేను లేను అన్నమాట కాదు, నేనున్నా, చేశారు. సో అది ఏంటంటే పాపకి ప్రతి ఒక్క కన్య ఆశీర్వాదంతో ఆమె ప్రతి టైమింగ్, ప్రతి సిచ్యువేషన్ ఆమె హ్యాపీగా ఉండాలి అని చెప్పి చేపిస్తారంట. అది మా అత్తయ్య గారు చేయించారు. సో ఇక మా ఇంట్లో ఉండడం, చెప్పడం, ప్రతి ఒక్క పద్ధతి చెప్పడం ఆమెనే ఉంది, ఆమెనే చెప్తుంది మా ఇంట్లో. సో ఆమె ఇలా చేయాలి అని చెప్తే అది ఒక రోజు పెట్టుకొని మంచి రోజు చూసుకొని చేయించామన్నమాట. సో ఏంటంటే ఓన్లీ కన్యలకి వేయాలి అని చెప్తే వీళ్ళందరు పిల్లలు, అదృష్టానికి వీళ్ళందరు పిల్లలు మన ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి వీళ్ళని పిలిచి వీళ్ళతోటి అంటే వీళ్ళకి ఏదో వాయనం ఇస్తారంట. అదేమంటారు, పసుపు కుంకుమ ఆకు అట్టి పండు ఇస్తారు. దాని తర్వాత స్టేషనరీ యాక్సెసరీస్ ఇస్తారంట. సో అలానే అదే కాకుండా భోజనం అరేంజ్మెంట్స్ చేస్తే కూడా బెటర్ ఉంటుందని చెప్పి భోజనం అరేంజ్మెంట్స్ కూడా చేసాము. చేసి ఈ కన్యలందరికీ వాళ్ళకి పంపించాము. అది మన పాత ఆచారాలంట, అంటే మన పూర్వీకుల దాంట్లో ఉన్న ఆచారం అంట అది. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఇలాంతా సెట్ చేసి మొత్తం ప్రతిదీ మా పాపతో ఇప్పించాలని చెప్పి మా భార్య మా పాపని ఎత్తుకొని అందరికీ అదే ఇప్పిస్తూ ఉంది లైన్ వైజ్గా. చూస్తున్నారు కదా. సో ఇలా చూడండి, ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళి చూడండి. మొత్తం చెప్పాలంటే కొద్దిగా ల్యాగ్ ఎక్కువ అవుతుంది, మీరే వీడియోలోకి వెళ్ళి చూడండి గైస్. అలా ఇక అయిపోయింది మన వీడియో. సో లాస్ట్కి అంతా అయిపోయాక మన కన్యల పాదాలకి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి సో మా భార్య అందరు ఆశీర్వాదాలు తీసుకుంటుంది, చూస్తున్నారు కదా మీరే. సో అందరికీ ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. సో అలా జరిగింది గైస్ వీడియో. చూడండి, నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఈ పాప తర్వాత ఒక పాప వస్తుంది చూడండి, ఈమె మా ఇంటి దగ్గరనే ఉంటుంది. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ, చాలా అంటే చాలా క్లోజ్. అసలు ఎంత అంటే అంత యాక్టివ్ ఉంటుంది మా ఇంట్లోకి వచ్చేసరికి. చాలా ఫ్రెండ్లీనెస్ చూసారా,
మొత్తం పద్ధతి కావాలి ఆమె కాళ్ళు మొక్కడం కూడా. సో అలా మంచిగా అయింది వీడియో మాత్రం. హోప్ఫుల్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేము కూడా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాం. చూడండి guys. అంతా అయిపోయాక ఖాళీగా కూర్చుంటుంది కదా, మంచిగా మనకేమన్నా మిగతా పనులు ఉంటే మనం అంతా నీట్గా చేసుకోవచ్చు అని మేము అనుకుంటే, ఈమె సతాంస్తుంది. సరే ఏందా సతాంస్తుందా అని చెప్పి ఇక్కడ అవి ఉన్నాయి కదా అని చెప్పి అవి తీసుకొస్తే దాంతో వాళ్ళ మమ్మీతో ఒకటే ఆడుకుంటుంది. అసలు ఇప్పుడు ఆమెకు అది ఇంపార్టెంట్, ఆ బొట్టు పెట్టడం నాకు ఇంపార్టెంట్, ఆ బొట్టు పెట్టాలి నేను అది అని చెప్పి వాళ్ళ మమ్మీకి అసలు ఫుల్ టార్చర్ అంటే టార్చర్ చేసింది. ఇక లాస్ట్గా వాళ్ళ అమ్మ బొట్టి ఏం చూడండి ఎలా పెడుతుందో. ఒకసారి కాదు పెడతానే ఉంది నాన్ స్టాప్గా పెట్టాలి అని ఒకటే ఆడుతుంది ఆ బొట్టుతోటి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది అలా అమ్మకి పెట్టింది సరిపోక పక్కన పాపకు పెడుతుంది, ఒకటే పెడతా ఉంది. ఇంకా లాస్ట్కి సడన్గా వాళ్ళ మమ్మీ చున్ని గుర్తొచ్చిన చున్ని పెడితే ఆ చున్ని పెట్టుకొని కూడా ఆమె బొట్టు పెట్టింది కాకుండా ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ అమ్మతోటి. ఆమె కాళ్ళకి అందరికీ మొక్కినప్పుడు నాకు మొక్కవా అన్న ఏమంటారు అదొక ఇంటెన్షన్ ఆమెకి. చూడండి ఆమె కూడా లాస్ట్కి వాయనం తీసుకొని వాళ్ళ అమ్మతోటి కాళ్ళు మొక్కించుకోకుండా వదలలే, వాళ్ళ అమ్మతో కాళ్ళు మొక్కించుకొని వదిలింది. చూసారా గైస్, అసలు హైలైట్ అంటే హైలైట్ అయింది ఆ రోజైతే వీడియో. బాగా అంటే మంచిగా అనిపించింది. అందరితో అయిపోయింది కదా బాగానే ఉంది అని అనుకుంటే నన్ను దోలాడి నేను ఎక్కడున్నాను పిలిచి అరిచి నన్ను రప్పించుకొని లాస్ట్కి నాతో కూడా ఆశీర్వాదం తీసుకొని వదలలేదు. నన్ను కూడా ఆశీర్వాదం తీసుకోమని చెప్పి అసలు దమ్ అంటే దమ్ చేసింది. తీసుకోవాలని చెప్పి అందరు చేతితోటి ఇస్తే ఈమె స్పెషల్ పువ్వుతోటి ఇస్తుంది గాయస్ ఈమె. చూసారా అసలు హైలైట్ అంటే హైలైట్ గాయస్. మస్తు అంటే మస్తు ఎంజాయ్ అయింది అసలు ఆ రోజు. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. నాకు తెలిసి మీరు కూడా వీడియో చూస్తూ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ప్లీజ్ గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి. అయితే అందరు అయిపోయారు అనుకున్నాము, సడన్గా అనుకోకుండా ఈ పాప కూడా ఉందని చెప్పి మాకు ఇందాక చెప్పాను కదా, ఆ పాప వచ్చి చెప్తే ఇక ఆ పాపను కూడా రమ్మని చెప్పాము. ఆ పాపకు కూడా భోజనం చేయించి వాయనం ఇచ్చి లాస్ట్కి ఇదే యాక్సెసరీస్ అని చెప్పాను కదా గైస్, సో అది ఇస్తారు. సో అలా అయ్యిందన్నమాట వీడియో. చూస్తున్నారు కదా గైస్, లాస్ట్కి ఈమె ఆశీర్వాదం కూడా తీసుకొని పంపించింది మా భార్య. సో చూడండి గైస్, నాకు తెలిసి ఐ హోప్ఫుల్ మీరు పక్కా ఎంజాయ్ చేస్తుంటారని చెప్పి. సో అంతా అయిపోయినాక సరేలే బాగుంది కదా మంచిగా కూర్చుందాం అనుకుంటే లాస్ట్కి కూడా మళ్ళీ నాతో ఆశీర్వాదం తీసుకొని నన్ను ఎత్తుకోమని చెప్పింది. అప్పుడే ముందైతే అసలు ఎత్తుకొని ఇవ్వలేదు, తర్వాత ఆశీర్వాదం తీసుకొని ఎత్తుకుంటే అప్పుడు ఎత్తుకొని ఇచ్చింది. సో చూడండి.